మీరు అసలు భగవంతుడికి దూరంగా ఉండే అవకాశం ఎక్కడుంది ఇప్పుడు నాకు చెప్పండి. మీరు ఎక్కడికి వెళ్ళిపోండి, పూజామందిరం దాటి వెళ్ళిపోండి, మీరు శివుడికి దూరంగా ఎలా వెళ్ళారు? ఎంత దూరం నడిచి వెళ్ళినా శివుడి మీదే నడుస్తున్నారు, శివుడి దగ్గరే ఉన్నారు. కూర్చుంటే శివుడి ఒళ్ళో కూర్చున్నారు, పడుకుంటే శివుడి మీద బజ్జున్నారు. అసలు శివుడికి దూరంగా ఇప్పుడున్నారు. అలాగే మేదిని, ఒకప్పుడు ఇది ఆ మధుకైటవులు అనేటటువంటి రాక్షసుల యొక్క కొవ్వు చేత కప్పబడింది, అందుకని దీనికి మేదిని అని పేరు. పరశురాముడు ఒకప్పుడు ఈ భూమిని అంతటినీ కూడా గెలిచి దీన్ని కశ్యప ప్రజాపతికి దానం చేసేశాడు. దానం చేసేశాడు కాబట్టి దీనికి కాశ్యపి అని పేరు వచ్చింది. కశ్యప ప్రజాపతికి చెందినది కాబట్టి, ఆయన దానం పుచ్చుకున్నాడు కాబట్టి ఇది కాశ్యపి. అలాగే దీనికి మహీ అని ఒక పేరు. మహీ అంటే పూజ అందుకొనుటకు అన్ని విధములా యోగ్యమైనది. అందుకే చూడండి, ప్రథమ పూజ దేనికి? భూమి పూజ అంటారు. ఇప్పటికీ మనం ఒక వ్రతం చేశామనుకోండి, మొట్టమొదట భూమిని ముట్టుకోండి అంటారు. భూమిని ముట్టుకున్న తర్వాత దాని మీద బట్ట వేస్తారు. ఇప్పుడు బట్టను ముట్టుకోండి అంటారు. బట్ట మీద బియ్యం పోస్తారు. పండుల రాశిని ముట్టుకోండి అంటారు. దాని మీద కలశ పెడతారు, కలశ ముట్టుకోండి అంటారు. దాని మీద కొబ్బరి బొండం పెడతారు, దాన్ని ముట్టుకోండి అంటారు. అప్పుడు ప్రాణప్రతిష్ఠ చేస్తారు, అందులోకి దేవతలను ఆవాహన చేస్తారు. ఇప్పుడు మొట్టమొదటి పూజ దేనికి? భూమికి పూజ. అసలు నిద్ర లేచామనుకోండి, మొదటి నమస్కారం ఎవరికి? దానికి. ఎందుకని? ఇంత గొప్పగా భరిస్తున్నటువంటి భూమి ఏది ఉన్నదో దానికి నమస్కారం చేసేటప్పుడు స్త్రీ స్వరూపంగా చెయ్యండి. కానీ విభూతిని చెప్తున్నారా లేదా? సముద్ర వసనేదేవి పర్వత స్తనమండలే విష్ణుపత్తి నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమే. సముద్రములను బట్టలుగా కట్టుకున్నటువంటి దానా, ఈ పర్వతములన్నింటినీ వక్షోజములుగా కలిగినటువంటి దానా, ఓ విష్ణుపత్ని నీకు నమస్కరించుతున్నాను, ఇంతకన్నా నాకు దిక్కు లేదు, అందుకని కాలు పెట్టి దిగుతున్నానని ప్రథమ నమస్కారం చేస్తున్నావా లేదా? అందుకని గొప్ప గొప్ప పూజలు అందుకుంటోంది. ఈ పూజలు అందుకోగలిగిన శక్తి భూమికి ఎక్కడది? శివానుగ్రహం. ఆ శివానుగ్రహము చేత భూమి శివస్వరూపమైనది. అనుగ్రహం ఎందులోంచి వస్తోందో ఆ రూపమే. కాబట్టి భూమి అంతా శివస్వరూపమైంది. శివ అంటే మంగళం, శివ అంటే శోభనం, శివ అంటే కళ్యాణం, శివ అంటే ఎన్ని రకములైనటువంటి శోభనములు కలగాలని కోరుకుంటున్నామో అన్నిటి యొక్క పరంపర. కాబట్టి ఇప్పుడు పృథివీ కన్నా మనకి ఉపకారం చేసేది ఏది? అన్నిటికన్నా జ్యా అని ఒక పేరు భూమికి. ఎందుకని అంటే సమస్త ప్రాణులు దేనిలోకి వెళ్ళిపోతాయి అంటే ఇందులోకే వెళ్ళిపోతాయి. అన్ని ప్రాణులు ఇందులోకే వెళ్ళిపోవాలి. బ్రతికున్నంత కాలం ఇంత గొప్పవాడని చెప్పి మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అంటారు. ఊపిరి ఒక్కటి ఆగిపోయింది అనుకోండి, మా ఇంట్లో ఒక్కరోజు పడుకోబెట్టండి అనేవాళ్ళు ఉంటారా? ఎవ్వరు ఉండరు. తన ఇంట్లోకే తీసుకెళ్లరు, వాడు కష్టపడి కట్టుకున్న ఇంట్లోకి కూడా తీసుకెళ్లరు, బయట పడుకోబెడతారు. ఎవరు పుచ్చుకుంటారు దాన్ని? ఎవరు ఉంచుకుంటారు? ఎవరు ఉంచుకోరు. అది చిట్ట చివరికి పుచ్చుకునేది ఎవరంటే ఆ తల్లి పుచ్చుకుంటుంది, ఆ భూమి తీసేసుకుంటుంది. తీసేసుకున్నప్పుడు కూడా ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, వెళ్ళిపోయిన ప్రాణుల శరీరములను అలాగే వదిలేశాడు అనుకోండి శివుడు, అసలు దీని మీద అడుగు పెట్టి నడవగలమా మనం? ఇన్ని కళేబరాలతో నిండిపోయి ఉంటుంది. ఇన్నిటినీ పరమమంగళప్రదంగా మట్టిగా మార్చేసుకుంటాడు. అన్నీ ఇందులోనే కలిసిపోయి. మా ముత్తాతగారు ఇందులోకి వెళ్ళిపోయారు, మా తాతగారు ఇందులోకి వెళ్ళిపోయారు, మా నాన్నగారు ఇందులోకి వెళ్ళిపోయారు, నేను ఇందులోకి వెళ్ళిపోతాను. కాబట్టి అన్ని జ్యా, కుక్కలు, నక్కలు, పిల్లులు, పందులు, పడిపోయిన చెట్లు అన్నీ ఎందులోకి వెళ్ళిపోతున్నాయి? అందులోకే వెళ్ళిపోతాయి.